తిరోగమనంలో రాహుల్ గాంధీ. ఆర్కే రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాసిండు. రాహుల్ గాంధీ అట తిరోగమనంలో ఉన్నాడట, మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టిండట. కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? వరుస ఓటములతో పార్టీ భవిష్యత్తు మసకబారిన సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గుజరాత్లో ఇటీవల నిర్వహించిన సదస్సులో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం విన్నవారికి ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కలగట్లేదట. ప్రజల ఆలోచనలో వస్తున్న మార్పును గుర్తించడానికి నిరాకరిస్తూ తుప్పుబట్టిన భావజాలాలనే కొనసాగించడం వల్లనే కమ్యూనిస్టు పార్టీలు దెబ్బతింటున్నాయన్న విషయం కమ్యూనిస్టులకు తప్ప అందరికీ అర్థమవుతోంది. విచిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు వాడిన పడికట్టు పదాలే వాడుతోంది. ప్రజలకు దూరమైన కమ్యూనిస్టులను అనుకరించాలి అని అనుకోవడమే ఆ పార్టీ భావదారిద్ర్యంగా కనిపిస్తోంది. రాహుల్ గుజరాత్లో మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటే దళిత మైనార్టీల జనాభా 90% ఉండగా దేశ సంపదలో 90% మాత్రం 10% ఉన్న కార్పొరేట్ శక్తుల చేతిలో సంపద ఉందని విమర్శించారు. సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను పోకడలను ఆకలింపు చేసుకొని అందుకు అనుగుణంగా పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన రాహుల్ గాంధీ ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తున్నారు. మరోవైపు మోదీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ బీజేపీని విజయపథంలో నిలబెడుతున్నారు. దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరినప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేయగలమన్న ప్రాథమిక సూత్రాన్ని రాహుల్ విమర్శిస్తే ఎలా? నేను ఏమంటున్నాను, అసలు ఈ 90% సంపద 10% మంది కార్పొరేట్ల చేతుల్లో ఉంది. 10% సంపద 90% మంది పేద బలహీన వర్గాల చేతిలో ఉంది. మరి ఈ 10% చేతిలో ఉన్న 90% సంపదని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుతున్నారని రాధాకృష్ణ చెప్తున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆలోచనని ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తున్నారు, కార్పొరేట్లు దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయనిస్తున్నారు అన్నది ఒక సబ్జెక్టు. అసలు నీ ఆలోచన ఏంది? 90% సంపద 10% మంది దగ్గరనే ఉండాలి. దివీస్ లాంటోడు, నీ లాంటోడు, రామోజీరావు లాంటోడు, రామేశ్వరరావు లాంటోడు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళే అందలం ఎక్కాలి. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడుతున్నారు. జస్ట్ లైక్ దేశంలో అదానీలు అంబానీలు ఎట్లనో ఈడ వీళ్ళట్లా వాళ్ళ చేతిలోనే సంపద ఉండాలి. 90% మంది అడక్క తినాలి, అంతే కదా మీ ఉద్దేశం ప్రకారం? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరినప్పుడే సంక్షేమ పథకాలను అమలు చేయగలమన్న ప్రాథమిక సూత్రాన్ని రాహుల్ విమర్శిస్తున్నాడట. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే పర్సన్ పక్కన పెడదాం, అసలు మీ ఆలోచన ఏందో చెప్పండి. కార్పొరేట్ రంగం, కంపెనీలు, వ్యవస్థ పేదలు ఎదగడానికి అవకాశం వచ్చి వాళ్ళ చేతుల్లో కూడా ఉండాల్సిన అవసరం లేదా? పేదోడు కంపెనీ పెట్టే దిశగా వాడు ప్రయాణించొద్దా? ఒక సమర్థుడికి ఒక మంచివాడికి మధ్య పోటీ పెడితే ప్రజలు సమర్థుడిని ఆదరిస్తారు. రాహుల్ గాంధీని ప్రజలు మంచివాడుగానే గుర్తిస్తున్నారు కానీ సమర్థుడిగా అంగీకరించట్లేదు. ఈ ఇరువురిలో ప్రధాని మోదీనే సమర్థుడిగా గుర్తించి ఆదరిస్తున్నారు. అందరి పార్టీగా ఉండాల్సిన పార్టీని కొందరి పార్టీగా రాహుల్ గాంధీ మారుస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉన్నది. మోదీ ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముస్లిం మైనార్టీల పట్ల బీజేపీ వివక్ష చూపుతున్నదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలకు చేరువ కావడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు. దాన్ని ఎవరు కాదంటారు? నేను అనేది ఏంటంటే ఈ పర్టికులర్ సబ్జెక్టు రాహుల్ గాంధీని పక్కన పెడదాం, అసలు మీ ఆలోచన ఏంటో చెప్పండి అని అడుగుతున్నాం. ఇక కేసీఆర్ అండ్ కో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కంచగచ్చిబోలి వివాదమైనా మరొకటైనా చంద్రబాబును బూచిగా చూపించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ భూములు హెచ్సియుకి దక్కినా ప్రభుత్వానికి దక్కినా చంద్రబాబుకు కానీ మరొకరికి కానీ ఒరిగేదేమీ లేదు. ఆంధ్ర పత్రికలంటూ మీడియాకు ప్రాంతీయతత్వాన్ని అంటగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలీదిన మీడియానే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడున్న మీడియా మీతో సహా తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రజల కోసం లేదు. నీకు దమ్ముంటే రాయి, తెలంగాణలో భూములు ఎవడి చేతిలో ఉన్నాయో, ఎవడు కబ్జా పెట్టిండో నీకు దమ్ముంటే రాయి. మీ కమ్యూనిటీనా, వేరే వాడి కమ్యూనిటీనా, ఇంకేదన్నా కమ్యూనిటీనా రాయి, నీకు దమ్ముంటే వార్తలు. ఎందుకు రాయవు? హైదరాబాద్లో లక్షలాది ఎకరాల భూమి కొల్లగొట్టబడ్డది ఎవడి చేతిలో ఉంది? ఇప్పుడు వాళ్ళని పెంచి పోషించిన వ్యక్తులని సమర్థులుగా మనం భావించాలా? అది ఏ పార్టీ అని కావచ్చు, అది అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, గతంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కావచ్చు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు.
వాళ్ళు సమర్థులు, పేద అందరికీ అన్ని ఫలాలు దక్కాలి, వాళ్ళు కూడా ఎదగాలి, సమాన వాటా దక్కాలి అని మాట్లాడితే అది అసమర్థత. అంటే వీళ్ళ ఐడియాలజీ ఎంత భయంకరంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లా మన మీద విషం జిమ్ముతూ ఉంటారు.